బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్ న్యూస్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎట్లా ఆదుకోవాలో భరోసా కల్పించాలనే అంశం మీద చర్చ చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. రెండవ ప్రధానమైన సమస్య మేము చెప్పింది యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు గోసబడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసబెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం. వీటితో పాటు అనేక సమస్యలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్య నిర్వహణ, ఈ అంటు రోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విష జ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదలగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. 4th సిటీ పేరు మీద జరుగుతున్న అక్రమాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ధాన్యం కుంభకోణము, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, 5 డిఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు, పేదలు పడుతున్న బాధలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు కథం బర్కాస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది. ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక, కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా, పని చేస్తుందా, ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పనిచేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో, నాది చాలా పెద్ద విజనరీ, నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ, నీ విజన్ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము, తీరిక, ఓపిక లేదు. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది. అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరసపడిపోయింది. ఈ మధ్యన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి, గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. మేము ఆ విధానాలు పాటించలే. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలో అది కొనుక్కోండి, మీరు కొనుక్కున్నటువంటి దాని మీద 40% సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో రైలు సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం నేడు మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:45 బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు వారాంతం కావడంతో గణేష్ విగ్రహాలను సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాత్రి వేళల్లో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పొడిగింపు వల్ల భక్తులు ప్రశాంతంగా దర్శనాలు పూర్తి చేసుకుని సౌకర్యవంతంగా తమ ఇళ్లకు చేరుకోవచ్చని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. వినాయక దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా ప్రయాణించండి అని మెట్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. సాధారణ రోజుల్లో కంటే ఆలస్యంగా రైళ్లు నడపడం ద్వారా భక్తులకు ఎక్కువ సమయం సౌకర్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశమని వివరించింది. ఎగువ మానేరు పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలు దెబ్బతిని పూర్తి స్థాయిలో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం అధికారులచే సర్వే చేపించి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మానేరు వాగు పరివాహక ప్రాంతాల రైతులు పంట పొలాలు వరద ఉధృతి కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లడంతో పంట పొలాలను పరిశీలించడానికి బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో చేపట్టగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి విచ్చేసి వరద తాకిడికి దెబ్బతిని కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోపి మాట్లాడుతూ మానేరు పరివాహక ప్రాంత పంట పొలాల వరద తాకిడికి పూర్తిగా దెబ్బతిని నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు సర్వే చేపించి పూర్తి స్థాయిలో పంట పొలాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రైతులపై ఎలాంటి స్పందన లేదని, ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలు జీతం తీసుకుంటూ ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పంట పొలాలను సర్వే చేయించి ఎకరానికి 25,000 రూపాయలతో పాటు పూర్తిగా దెబ్బతిని సాగుకు పనికి రాకుండా పోయిన పంటలకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్, మాజీ అధ్యక్షులు గంట అశోక్, దేవసాని కృష్ణ, తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, కృష్ణకాంత్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, వాజిద్ రాజరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, వాజిద్ నాగరాజు, బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాగులో వేయింది ఉన్న కాడికి ఏం లేదు. అయ్యా మీ దండం పెడతా, మాకు సాయం చేయండి, మమ్మల్ని ఒడ్డుకు చెప్తారు.
ఎన్ని ఎకరాలు అన్న? ఎన్ని ఎకరాలు ఇప్పుడు చెప్పు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. 1 ఎకరం 10 గుంటలు మన సొంతం. కౌలులే మొత్తం పెట్టుకున్నంత పోయింది. కౌలు అంత దాదాపు 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలు కౌలు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే వాగు పక్కన ఉన్నారో వీళ్ళందరికీ తగనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము 24 గంటలు కష్టజీవులం కాబట్టి పొట్ట తిప్పల కోసం రూపాయి ఆటన్నా మిగులుతుందనే ఒక ఆలోచన కొద్ది పాడి పశువులు ఉన్నాయి. వాటికి తగినటువంటి గడ్డి, మేత, మోటార్లు, కరెంటు వైర్లు, తంబాలు మొత్తం ఉన్నాయి కనుక మేము 24 గంటలు ఇక్కడనే ఉంటాం. మేము రాత్రి 7:30 దాకా నేనైతే ఓళ్ళు ఉండకపోయి పక్కన ఎవరిని అడిగినా అందరికీ తెలుసు 7:30 వరకు ఇక్కడనే ఉంటా. రోజు ఒక్కరోజు కాకుండా సచ్చినా బతికినా ఇక్కడనే కాబట్టి ఎందుకంటే మేము దీంతోనే జీవనాధారం కనుక ఇదంతోనే బతుకుతున్నాం కాబట్టి ప్రతిరోజు మేము వస్తున్నటువంటి దానికి ఈ రోజు మనకు ఊహించినటువంటి పరిణామాలు జరిగింది. నేను చిన్నతనంలో ఒకసారి వచ్చింది, నాకు కూడా తెలుసు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చింది. అంతా పెద్ద ఎత్తున వస్తుంది అని చెప్పేసి మేము ఊహించలేము. ఎందుకంటే రాత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున లుక్సాన్ జరుగుతుంది. మనకు పొద్దున్న దాకా వచ్చింది కాబట్టి నేను కూడా అక్కడనే కట్టేసిపోయాను, ఇంత దూరం వాగు రాదు అని. నేను వచ్చేసరికి వాగు వస్తుంది, 2 పశువులు మునిగిపోయినాయి. మా పక్క పంటున్నటువంటి మా బావ అవుతాడు, ఆయనే కూడా 2 మునిగిపోయినాయి. ఆయనే 2 కోసిన, నాయి తాళ కోడలతో నాయి కోసేసిన. ఇవన్నీ బాగా మొత్తం పెద్ద ఎత్తున లుక్సాన్ జరిగింది. కాబట్టి ఎట్లా జరిగింది ఇంత ఎత్తున లుక్సాన్? ఇంతకుముందు వచ్చింది వాగు కానీ ఇంతగానం జరగలేదు. ఎందుకంటే అప్పుడు చెక్ డ్యాములు లేవు, ఇప్పుడు చెక్ డ్యాములు అయినాయి. ఆ చెక్ డ్యాములు ఎట్లా కట్టిర్రు అని అంటే చెక్ డ్యాములు వాగుకు అడ్డం కట్టిర్రు కానీ దానికి సేఫ్టీ లేదు. లేకపోయేసరికి ఏమవుతుంది, పక్క పంటి పొలాలలో ఆ పక్కకు ఈ పక్క కొట్టేసి ఇష్టం వచ్చినటువంటి లుక్సాన్ జరిగింది. ఈ లుక్సాన్ నింపేదానికి ఎవల తరం అవుతుంది కాదు అనేటువంటిది తర్వాత విషయం. ఇప్పుడైతే తక్షణమే రైతులకు సహాయం చేయాలి. దీనికి పోయిన వరి పోయింది. వాగు పంట ఎంతమంది, నేను ఒక్కనే కాదు నాటువంటి చాలా మంది రైతులకు లుక్సాన్ జరిగింది. కాబట్టి రైతులకు ఏదైతుందో మోటార్లు కొట్టుకపోయినాయి, స్టార్టర్లు కొట్టుకపోయినాయి. నాకు భూమి జాగా ఎక్కువ లేదు, నాకు కొద్దిగానే ఉంది కానీ నేను కూడా పాలకేసిన కాబట్టి నేను 6-7 ఎకరాల దాకా వేసిన. అందులో 3 మోటార్లు 3 స్టేజ్ అయితే మట్టి కొట్టుకపోయింది. ఒక్కొక్క ఎకరం మీద ఒక 50,000 దాకా మినిమం ఒక 50,000 లుక్సాన్ జరిగింది. వాళ్ళకి తక్షణమే మట్టి. గత 3-4 రోజుల నుండి గంభీరపేట మండలం నర్మాల డ్యామ్ ఉప్పొంగడం, అందులో 4-5 చిక్కుకొని ఉండడం, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గారు, మరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా సంవయనం చేసి బండి సంజయ్ కుమార్ గారు మరి ప్రాణ నష్టం కాకుండా పాపం నాగయ్య అనే వ్యక్తి కనవరకుండా పోయింది. వారి సమాచారం ఇంతవరకు మనకు రాలేదు కానీ ప్రాణ నష్టం కాకుండా ఎట్టకేలకు వారిని ఇంటికైతే చేర్చిండ్రు. మరి అదే రకంగా ఏదైతే మానేరు వాగు యొక్క ప్రవాహానికి ఉధృతికి వారి పరివాహ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క పొలాలన్నీ ఇగో ఇక్కడున్న పొలాన్ని చూసినట్టయితే కనీసం మళ్ళీ దాన్ని సేద్యం చేసుకునే విధంగా కాకుండా మళ్ళీ అచ్చుకట్టాల్సిన పరిస్థితి, నాట్లేసుడు కాదు మళ్ళీ అచ్చుకట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చంద్రవన్న పొలం 3 ఎకరాలు ఉంటే కనీసం మొత్తం రాళ్ళు తేలిపోయింది ఆ ప్రవాహానికి. కాబట్టి అధికారులు కూడా చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళు ఏ రకంగానైతే కష్టపడి వాళ్ళందరినీ ఇంటికి చేర్చినలో చిక్కుకున్న వ్యక్తులను, రైతులను, అదే రకంగా ఈ ప్రతివాహ ప్రాంతం వెంట ఎంతనైతే నష్టం జరిగిందో ఆ రైతులకు నష్టం కలగకుండా మరి అధికారులు చొరవ తీసుకోవాలి. వారికి ఈ పంట పొలాల నష్టం ఎంత అయిందో అంచనాలు వేయాలి. అంచనా ప్రకారం వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకు ఈ డబ్బులు ఇచ్చే ప్రక్రియ అన్నది చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వారైతే జీతం తీసుకుంటున్నారు 2 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినా కాటికెళ్ళి. మరి రైతుల పట్ల వారు ఏం ఆలోచన చేస్తున్నారు, మరి వారు కూడా ఏం నిర్ణయం చేసుకుంటున్నారో ఈ రైతులకు చెప్పాలి. నష్టపోయిన రైతులకు కానీ ఇక్కడున్న ఈ వెడిపడ్డ వాతావరణానికి కానీ ఎమ్మెల్యే అనేట ఆయనే ఏ రకంగా స్పందించి ఆయన వీళ్ళకు ఏం సహాయం చేస్తారని చెప్పి మరి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి స్థానిక వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, రైతులకు బాకీ ఉన్న సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని, రైతులకు 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు చెన్నాపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ముందు చేసినటువంటి ఆందోళనలో రైతాంగం అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలొచ్చి ఇవాళ సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా
ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి అదను దాటిపోతున్నది. వరి పంటకైనా, మొక్కజొన్నకైనా, పత్తి పంటకైనా, ప్రధాన పంటలు అయినటువంటి ఈ పంటలకు అదను దాటిపోతున్నది. గత నెల రోజులుగా యూరియా షార్టేజ్ ఉన్నది. ఎన్నిసార్లు తిరిగినా యూరియా బస్సు దొరకలేదు. ఇవాళ బాలునాయక్ అనేటువంటి ఒక గిరిజన బిడ్డ 3 ఎకరాల పత్తి పంటను ఇలా మొత్తం కూడా తీసేసే పరిస్థితి దాపురించిందంటే సమస్య తీవ్రత ఏమైనా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. ఇలాంటి పరిస్థితికి కారణం మీరు కాదా? మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మీ ఆలోచనల యొక్క విధానం వల్ల ఇలా సామాన్య రైతులు, కడు మీద రైతులు ఇలా రోడ్ల మీదకి వచ్చే దుస్థితి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చూసినటువంటి ఆందోళనలు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతులు ఎక్కడ ఏ సెంటర్ పోయినా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోయినా ఇన్ని రోజులు నిలబడ్డా ఒక బస్సు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మీ ఇక్కడ ఆందోళన అని చెప్పంటే ఇవాళ పొద్దున్న ఒక లారీ పంపించిల్లు. జిల్లాలో ఎక్కడ లేకుండా ఒక లారీని మాత్రం చెన్నారావుపేట హెడ్ క్వార్టర్ పంపించిల్లు. ఇలా 10% రైతులు కూడా సరిపోలేదు. 10-15 రోజులుగా ఈ జిల్లాలో యూరియా డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. తుమ్మల గారు 3 లక్షల మెట్రిక్ టన్నుల కొరతున్నది వాస్తవమే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలో మేము సరిపడా ఇచ్చిన యూరియా మీరే బాధ్యత వహించాలని వాళ్ళు అంటున్నారు. మధ్యలో రైతుల యొక్క పరిస్థితి ఏంది? రైతుల పట్ల రైతుల యొక్క ఆలోచనను సమీక్షించేటువంటి నాదుడు లేడు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా నర్సంపేట ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో. దీనికి స్థానిక ఎన్నికలే ఈటు రాయి. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరిపడా బుద్ధి చెప్తారు రైతాంగం. ఇవాళ 500 రూపాయలు సన్నబడ్లకు బోనస్ అన్నారు. ముందు అన్ని పంటలకు అన్నారు. గద్దెనెక్కిన తర్వాత వడ్లకే అన్నారు. జీవో ఇచ్చే వరకు దొడ్డు వడ్లను తీసేసి సన్న వడ్లే అన్నారు. ఇలా సన్న వడ్లు కూడా కాంటా పెట్టుకుని 3 నెలలు అవుతుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వడ్లు ఎత్తుకొని పత్తా లేకుండా పారిపోయారు పెద్దలు. ఇవాళ 3 నెలల నుంచి వచ్చే 500 రూపాయల బోనస్ కూడా లేదు. ఇవాళ కేవలం మన చంద్రబాబుపేట మండలంలో 2311 మంది రైతులకు 5,96,000 రూపాయలు, 5,96,00,000 రూపాయలు, 2,311 మంది రైతులకు 5,96,00,000 రూపాయలు ఇవాళ బాకీ ఉన్నారు ఇక్కడ ఈ కేవలం చంద్రబాబుపేట మండలంలో. ఇవాళ 28,000 పైచిలుకు రైతులకు నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ 29 కోట్ల రూపాయల పైబడి బోనస్ బాకీ ఉన్నారు. అదన అయిపోయింది, సీజన్ అయిపోయింది. వాళ్ళ బాకీ ఇయ్యరు, వాళ్ళకు సరిపడా యూరియా ఇయ్యరు. వాళ్ళ కాంటాల దగ్గర మాత్రం కమిషన్లు కొడతారు. అధికార పార్టీ నాయకులు చెప్పులు మోసలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేత కొనుగోలు కేంద్రాలు ఇస్తారు. ఎఫ్పిఓలను, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ నర్సంపేటలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నేను అప్పుడు చేశాను. ఎఫ్పిఓలను మొత్తం నిర్వీర్యం చేసిన కుట్రపూర్తంగా రైతుల ఐక్యతను దెబ్బతీసిండ్రు. 30,000 మంది రైతులు ఎఫ్పిఓల కిందికి వచ్చిన రైతులను దెబ్బతీసి వాళ్ళ ఐక్యతను దెబ్బతీసి వారికి ఉండే కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు పెడితే ఇలా బస్తకు 5 కిలోలు, బింటాకు 10 కిలోల పైన కోత విధించి తిన్నారు కడుపు నిండా. నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు నందు ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘ సభ్యులు సమీర్ మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను కించపరుస్తూ దూషించడం తగదని, రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించాలని, కానీ వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యుల పట్ల హేళనగా మాట్లాడడం తగదని, కావ్య కృష్ణారెడ్డికి ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని అది సద్వినియోగం చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్టర్ గా లబ్ధి పొంది నేడు వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, తమ నేతలు ఇటువంటి సాంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకమని, తాము కూడా కావ్య కృష్ణారెడ్డిలాగా మాట్లాడగలమని, కానీ సమాజంలో గౌరవించడం మాకు నేర్పించారని, ఇకనైనా చిన్న చిన్న నాయకులచే మాట్లాడించడం తగదని, ఇకనైనా హుందాతనంగా రాజకీయాలు చేయాలని, వెంటనే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ప్రభుత్వానికి ప్రజలు శిక్షించే రోజు వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప. ఈరోజు కేసులు పెడుతున్నారు, మాట్లాడితే కేసులు. ఏమయ్యా మాట్లాడకూడదా? చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఈరోజు
కావాలి జాక్పట్ ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే, లాస్ట్ టర్మ్ ఎమ్మెల్యే ఇతని పేరే కావ్య కృష్ణారెడ్డి. అపరిచిత్రులాగా అయిపోతున్నాడు, అపరిచిత్రుడు. ఎందుకంటే ఇక్కడి నుంచి కాకాని గోవర్ధన్ అన్న మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పోయినారు ఆడ మాట్లాడడానికి. ఎందుకంటే ఇతను చోరు 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 అంటే ఏంది? దొంగ. ఆ దొంగతనం బయట పెట్టడానికి పోతే అపరిచితుడిలాగా అయిపోయాడబ్బా. నేను మొగాడిని అంటాను, పులి అంటాడు, నేను నిప్పు అంటాడు, నేను సన్లైట్ అంటాడు, నేను అది అంటాడు. నువ్వు బ్రహ్మానందవి, నువ్వు బ్రహ్మానందవి. నువ్వు నిప్పు కాదు రాజా, బ్రహ్మానందవి. నువ్వు నీ బిడ్డల మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు తీసుకొని బాగుపడలేదా? జగనన్న లేకపోతే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీకు ఆ ఫిషింగ్ హార్బర్ ఇవ్వకపోతే నీ పేరు అసలు కనబడి ఎవరికి తెలియదు అసలు, కావలి వాళ్ళకి కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్ న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.